Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునేటటువంటి మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సెంటర్ ప్లాన్స్ ప్యానల్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ టు డెత్ బై హ్యాంగింగ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ముందు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వెనక కథ ఏంటి తెలుసుకుందాం. చూడండి, ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సుప్రీం కోర్ట్, రిసీవ్డ్ మెనీ పిటిషన్స్ రిక్వెస్టింగ్ ద బ్యాన్ ఆన్ డెత్ బై హ్యాంగింగ్. ఫస్ట్ మరణశిక్ష అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కొన్ని తప్పులకి, కొన్ని నేరాలకి మన భారత న్యాయ వ్యవస్థ డెత్ పెనాల్టీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, దాన్ని విధించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ డెత్ పెనాల్టీకి యూజ్ చేసేటటువంటి వే ఏంటి అంటే డెత్ బై హ్యాంగింగ్, ఉరి శిక్ష అనేటటువంటిది వేయడం అనేటటువంటి జరుగుతుంది. ఉరి తీస్తారు కదా చంపడానికి, రైట్? మరి డెత్ బై హ్యాంగింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ క్రూయల్ ప్రాక్టీస్, దట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్ ప్రాక్టీస్, దట్ ఈస్ వెరీ బార్బేరిక్ ప్రాక్టీస్. సో దట్ షుడ్ బి బ్యాండ్ అని చెప్పి చాలా రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏం చేసింది, మరి విషయం మీద ఏం చేద్దాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ బదులిస్తూ నిన్న ఏం చెప్పింది అంటే, మేము ఒక కమిటీని లేదా కమిషన్ని ఏర్పాటు చేస్తాము. దిస్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఇన్వెస్టిగేట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ, దట్ ఈస్ డెత్ బై హ్యాంగింగ్. సో ఈ డెత్ బై హ్యాంగింగ్ ఏదైతే ఉందో, ఉరి శిక్ష ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేద్దామా, లేకపోతే కంప్లీట్గా మరణశిక్ష తీసేద్దామా, లేకపోతే మరణశిక్షలో భాగంగా డెత్ బై హ్యాంగింగ్ ఉరి శిక్ష వేస్తున్నాం కదా, అలా కాకుండా ఏవైనా ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి చూద్దామా. ఆల్టర్నేటివ్స్ అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడం కానీ, ఒక విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడం కానీ, లేకపోతే కరెంటు పెట్టి చంపేయడం కానీ, సో ఇలాంటివి ఏమైనా చేద్దామా. ఎందుకంటే ఉరి శిక్షలో దట్ పర్టికులర్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆయన చాలా వేదనకి గురవ్వాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో దాని బదులు దట్ ఈస్ యాక్చువల్లీ వైలేటివ్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ కదా. ఎందుకంటే మనిషి ఎంత గౌరవంగా బతకాలనుకుంటాడో మనిషి చావడం కూడా అంతే గౌరవంగా చావాలనుకుంటాడు. కానీ అతని ఊపిరి సలపకుండా అతన్ని ఉరేసి చంపేయడం అనేటటువంటిది వెరీ ఇన్హ్యూమన్ ప్రాక్టీస్, వెరీ క్రూయల్ ప్రాక్టీస్, వెరీ బార్బారిక్ ప్రాక్టీస్ అని చెప్పి చాలా పిటిషనర్స్ చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే దానికి బదులుగా సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా సెంటర్ ఏం చెప్పింది, మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఈ కమిటీ ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఫస్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ లేదా డెత్ పనిష్మెంట్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే కంప్లీట్గా తీసేద్దామా. సెకండ్, ఒకవేళ కంటిన్యూ చేస్తే ద మీడియం డెత్ బై హ్యాంగింగే ఉంచుదామా, ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూద్దామా. సో దీని మీద ఒక కమిటీ అనేటటువంటిది వేస్తానంది. ఇది న్యూస్లోకి ఈరోజు వచ్చింది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ క్యాపిటల్ పనిష్మెంట్ లేదా డెత్ పెనాల్టీ మరణశిక్ష ఏదైతే ఉందో దాని గురించి కాంప్రహెన్సివ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేయాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వింటారా మరి? రైట్. క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ డెత్ పెనాలిటీ. మరణశిక్ష అనేటటువంటి పేరుతో పిలుస్తాం, లేదా క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ క్యాపిటల్ పనిష్మెంట్? ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ అఫెండర్ సెంటెన్స్ టు డెత్ ఆఫ్టర్ కన్విక్షన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎ క్రిమినల్ అఫెన్స్. ఒకరు వ్యక్తి చేసినటువంటి నేరానికి గాను ఆ నేరం రుజువైన తర్వాత కోర్టు ఏం చేస్తుంది, అతన్ని ఉరి తీయండి లేకపోతే అతన్ని చంపేయండి అనేటటువంటి పేరుతో వేసేటటువంటి శిక్షని క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెట్రిబ్యూటివ్ జస్టిస్. ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆయన ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ తీరనటువంటి కోలుకోనటువంటి ఒక అన్యాయం చేసినా, ఒక దెబ్బతీసిన, సపోజ్ ఒక బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన చంపేశారు అనుకోండి, ఆ కుటుంబం ఒక్కసారి రోడ్డు మీద పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. సో మరి ఇతనికి తగిన శాస్తి అనేటటువంటిది జరగాల లేదా? సో రెట్రిబ్యూటివ్ అంటే తగిన శాస్తి చేయడం, అర్థమైందా? సో అతను చేసినటువంటి తప్పుకు గాను తగిన శాస్తి చేయడం ద్వారా యువతల కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే దాన్ని రెట్రిబ్యూటివ్ జస్టిస్ అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ పనిష్మెంట్ ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ మర్డర్, treason, arson and rape was widely employed in the ancient Greece. If you look at the genesis or origins of capital punishment, one should go to the ancient Greece kingdoms, right? Greece empire. So akkada మొదలైంది క్యాపిటల్ పనిష్మెంట్. అప్పుడు గ్రీస్
ఏన్షియంట్ గ్రీస్లో ఎలా వేసేవాళ్ళు అంటే మర్డర్కి, హత్య చేసిన, ట్రీజన్ చేసిన అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన, ఆర్సన్ అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీకి నిప్పంటించిన, లేదా రేప్ అనేటటువంటిది చేసిన మరణశిక్ష అనేటటువంటిది విధించేవాళ్ళు. ఏ బేసిస్ కెన్ బి ఫౌండ్ ఇన్ రిలీజియస్ టీచింగ్స్ బోత్ ఫర్ పర్మిటింగ్ అండ్ ఫర్బిడింగ్ ద డెత్ పెనాలిటీ. సో చాలా రిలీజియస్ టీచింగ్స్ ఏవైతే ఉంటాయో, ధర్మశాస్త్రాస్ కానీ, న్యాయశాస్త్రాస్ కానీ, లేకపోతే మత గ్రంథాలు, సో కొన్ని గ్రంథాలు ఏం చేస్తాయి, డెత్ పెనాల్టీని పర్మిట్ చేయాలని చెప్తాయి. డెత్ పెనాల్టీ అనేటటువంటి సరైనది, ఇట్ గివ్స్ రెట్రిబ్యూటివ్ జస్టిస్, తగిన శాస్తి చేస్తాయి వ్యక్తి చేసినటువంటి నేరానికి అని చెప్తాయి. సో కొన్ని గ్రంథాలు అనేటువంటివి డెత్ పెనాల్టీని ఫర్బిట్ చేస్తాయి. డెత్ పెనాల్టీ అనేది తప్పు, ఇట్ ఈస్ క్రూయల్, ఇట్ ఈస్ ఇన్హ్యూమన్, ఇట్ ఈస్ బార్బారిక్ అని చెప్పి కొన్ని మత గ్రంథాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో హ్యాంగింగ్ ఏదైతే ఉందో, హ్యాంగింగ్ ఈజ్ వైడ్లీ ప్రాక్టీస్ త్రూ అవుట్ ద వరల్డ్. సో దానికి బదులుగా ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి ఏముండొచ్చు, లీతల్ ఇంజెక్షన్ అంటే విషపూరితమైనటువంటి ఒక ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చేయడం అనమాట, చేసి చంపేయడం కానీ, లేకపోతే ఎలక్ట్రిక్యూషన్ కరెంటు పెట్టి చంపేయడం కానీ, లేకపోతే ఫైరింగ్ స్క్వాడ్ అంటే ఒక వ్యక్తి నిల్చోబెట్టి అతని మీద ఒక్కసారిగా కాల్పులు జరపడం కానీ, నిమిషంలో ప్రాణం పోతుంది. లేకపోతే గ్యాస్ ఛాంబర్, ఒకప్పుడు నాజీస్ ఎవరైతే ఉన్నారో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హిట్లర్, వాళ్ళు ఏం చేయడం అనేది జరిగింది, యూదులు ఎవరైతే ఉన్నారో, జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్యాస్ ఛాంబర్లోకి నెట్టేసి బలవంతంగా చంపేయడం అనేటటువంటిది జరిగేది, రైట్. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్గా ఉండొచ్చు, ఎందుకంటే హ్యాంగింగ్ అనేటటువంటిది వెరీ మచ్ సఫరింగ్, టూ మచ్ సఫరింగ్ అనేది ఉంటుంది. సో ఒక వ్యక్తికి రైట్ టు లైఫ్ అనేటటువంటిది ఒక రైట్ కింద ఉంది కాబట్టి, ఎస్పెషల్లీ ఇన్ ద మోడర్న్ వరల్డ్. సో మనిషి డిగ్నిటీగా బతకడమే కోరుకుంటాడు, దాంతోపాటు డిగ్నిటీగా చావాలని కోరుకుంటాడు, గౌరవంగా చచ్చిపోదాం అనుకుంటాడు. సో ఇక్కడ హ్యాంగింగ్ అనేటటువంటిది ఏం చేస్తుంది, ఆ రైట్ని అతని నుంచి లాగేసుకుంటుంది అనే విధంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి, మరి డిఫరెంట్ కంట్రీస్లో, వేరు వేరు దేశాల్లో ఈ స్టేటస్ ఎలా ఉంది, డెత్ పెనాల్టీ యొక్క స్టేటస్ ఎలా ఉంది. 1945లో ఓన్లీ 8 నేషన్స్ అబాలిష్ ద డెత్ పెనాల్టీ ఫర్ ఆల్ క్రైమ్స్. సో ఎటువంటి నేరం చేసినా, ఎంత ఘోరాతి ఘోరం నేరం చేసినా సో మరణశిక్ష అనేటటువంటిది విధించకూడదు అని చెప్పి కేవలం 8 దేశాలు మాత్రమే నిర్ణయం తీసుకున్నాయి 1945 నాటికి. వెరస్ 1977కి వచ్చేటప్పటికి 16 కంట్రీస్ డెత్ పెనాల్టీని అబాలిష్ చేసాయి. 2010కి వచ్చేటప్పటికి ఎన్ని కంట్రీస్కి చేరింది, అది 96 కంట్రీస్కి చేరింది. సో ఇప్పుడు ప్రస్తుతం బై 2022 103 కంట్రీస్ క్యాపిటల్ పనిష్మెంట్ని కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. యూరప్ ఈజ్ ఆల్మోస్ట్ డెత్ పెనాల్టీ ఫ్రీ అమ్మ. ఇక్కడ మీరు చూస్తే ఐరోపా కంప్లీట్గా ఎక్కడ డెత్ పెనాల్టీ అనేటటువంటిది లేదు. ఇన్ ఎంటైర్ అమెరికాస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఓన్లీ యుఎస్ అండ్ కరేబియన్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఉంది. ఆఫ్రికాలో ఉన్నటువంటి మొత్తం 54 కంట్రీస్లో 38 కంట్రీస్ ఏకంగా స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ డెత్ పెనాల్టీ. డెత్ పెనాల్టీ అవి ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మనకి, సో అది అక్కడ డెత్ పెనాల్టీ ఉన్నట్టు. సెంట్రల్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్లో కూడా డెత్ పెనాల్టీ అనేటటువంటిది లేదు. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అని చెప్పి అంటాం, కార్స్ అని చెప్పి అంటాం, ఉజ్బెకిస్తాన్ కానీ, తజికిస్తాన్ కానీ, తుర్కమెనిస్తాన్ కానీ, సో అక్కడ డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఉందా అంటే లేదు. వెస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియాలో లార్జ్గా ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వెస్ట్ ఏషియా, సౌదీ అరేబియా కానీ, లేకపోతే ఇరాన్ కానీ, లేకపోతే యుఏఈ కానీ, కువైట్ కానీ, ఇక్కడంతా డెత్ పెనాల్టీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్ ఏషియాలో కూడా ముఖ్యంగా చైనాలోను అండ్ నార్త్ కొరియాలోను అండ్ తైవాన్, జపాన్, ఈ ప్రదేశాల్లో, థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియా, సో ఇక్కడ కూడా డెత్ పెనాల్టీ ఇంకా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. రిమెంబర్, చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎగ్జిక్యూషనర్ ఇన్ ద వరల్డ్. చైనా ఎక్కువ మందిని సో ఉరి తీయడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ద ఇంటర్నేషనల్ పొజిషన్, ఇంటర్నేషనల్ లోకస్ ఆఫ్ డెత్ పెనాల్టీగా మనం చెప్పుకోవచ్చు అమ్మ. సో మరి ఈ లిస్ట్లో ఇండియా ఉందా? ఇండియా ఉంది. ఇండియాలో ఇంకా డెత్ పెనాల్టీ అనేటటువంటిది కోర్టులు, న్యాయస్థానాలు విధిస్తూనే ఉన్నాయి. మరి we boast about upholding the rights of the people, we boast about freedom, we boast about liberty, we boast about democracy. మరి ఇలాంటి దేశంలో, ఇంత గొప్ప కల్చర్ కానీ, ఇంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి దేశంలో ఇంకా డెత్ పెనాల్టీస్ అనేటటువంటివి, ద క్రూయల్, ఇన్హ్యూమన్ అండ్ బార్బారిక్ డెత్ పెనాల్టీస్ అనేటటువంటివి కంటిన్యూ అవ్వడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. Now let us look at United Nations General Assembly resolutions and death penalty. డెత్ పెనాల్టీకి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీసుకున్నటువంటి కొన్ని రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ చేసినటువంటి కొన్ని రిజల్యూషన్స్ గురించి మాట్లాడదాం. సో ప్రొవైడ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద గ్లోబల్ ట్రెండ్ టువర్డ్స్ ద అబాలిషన్. సో ప్రపంచం మొత్తం డెత్ పెనాల్టీని అబాలిష్ చేయడం విధంగా ముందుకు వెళ్తూ ఉంటే, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా అదే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఫస్ట్ రిజల్యూషన్ అగైనెస్ట్ డెత్ పెనాల్టీ 2007లో అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది విత్ క్లియర్ మెజారిటీ ఆఫ్ 104 ఇన్ ఫేవర్. 104 సభ్య దేశాలు డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలని చెప్పి ఓటేసినాయి.
సపోర్ట్ ఫర్ అబాలిషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్. తర్వాత తీసుకొచ్చినటువంటి రెజల్యూషన్స్లో కూడా సపోర్ట్ అనేటటువంటి డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలనేటటువంటి సపోర్ట్ పెరగడం అనేది జరిగింది. ఆ రకమైనటువంటి ఉద్దేశంతో చాలా కంట్రీస్ ముందుకు వచ్చినాయి. మోస్ట్ రీసెంట్ వన్ 2012లో సో డెత్ పెనాల్టీకి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ అయింది. 110 కంట్రీస్ ఓటెడ్ ఇన్ ఫేవర్. డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలని చెప్పి 110 దేశాలు ఫేవర్గా ఓటేసాయి. ఓన్లీ 39 ఓటెడ్ అగెనెస్ట్ అండ్ 36 అబ్స్టైన్డ్. సో 39 కంట్రీస్ దానికి వ్యతిరేకంగా ఓటేస్తే 36 కంట్రీస్ అబ్స్టైన్ అయ్యాయి, అంటే ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. ఇండియా అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్ ఆన్ దిస్ పర్టికులర్ రెజల్యూషన్. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ what are the arguments in favor of this capital punishment and what are the arguments against this capital punishment? సో ఉరి శిక్ష లేదా మరణ శిక్ష అనేటటువంటిది ఉండాలి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు ఉండాలంటున్నారు, సో ఏ రీజన్, ఏ రేషనల్ని బేస్ చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చూడండి. ఫస్ట్ రిట్రిబ్యూషన్ అంటే శాస్తి చేయడం అని చెప్పాం. సో ఆ వ్యక్తి ఒక మర్డర్ చేయడం ద్వారా తీరని లోటు చేశాడు కదా, మరి అతనికి తగిన శాస్తి జరగాలా లేదా అని చెప్పి చాలామంది అంటున్నారు. సెకండ్, డ్రైన్ ఆన్ పబ్లిక్ ఫినాన్సెస్. సో ఈ జైల్లో పెట్టి ఎంతకాలం వాళ్ళని మేపుతాం, రోజుకు గుడ్డు పెడుతున్నాం, రోజు చికెన్ పెడుతున్నాం, మటన్ పెడుతున్నాం, లేకపోతే ఫుడ్ పెడుతున్నాం, సో అతని బట్టలు ఇస్తున్నాం, ఎంతకాలం పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీని వేస్ట్ చేస్తాం ఈ నేరస్తుల మీద, ఇంత ఘోరాతిఘోరమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద. అదొక రీజన్. థర్డ్ వన్, డిటరెన్స్ ఎఫెక్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఒక రేప్ చేస్తే మరణశిక్ష పడుతుందని మైండ్లో ఉంటే ఆ వ్యక్తి రేప్ చేయడానికి ముందుకెళ్తాడా, వెళ్ళు, ఎంతో కొంత అదేం చేస్తుంది, వెనక్కి లాగడం అనేటటువంటి జరుగుతుంది. రైట్, ఇట్ విల్ డిటర్ ఎ పర్సన్ టు పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ క్రైమ్. అవునా కాదా? ఒక మర్డర్ చేస్తే ఉరిశిక్ష పడుతుంది అంటే ఆ వ్యక్తి మర్డర్ చేస్తే ఆలోచన చేస్తాడా, చేయడు కదా. రైట్. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఉండడం వల్ల సమాజంలో ఒక డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక భయం అనేటటువంటిది ఉంటుంది, ఒక భీత్ అనేటటువంటిది ఉంటుంది. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, విల్ ఆఫ్ ద సిటిజన్స్. సో చాలామంది సిటిజన్స్ సో క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఒక చిన్నపిల్లల మీద రేప్ చేస్తున్నారు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఉత్తి పుణ్యానికి చాలామందిని చంపేస్తూ ఉన్నారు. సో అలాంటి విషయాలు, అలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. సో అలాంటి వాళ్ళు చనిపోవడమే కరెక్ట్ అని చెప్పి సో ఆన్ ద వైడర్ పబ్లిక్లో ఆ రకమైనటువంటి ఆలోచన ఉండడం వల్ల క్యాపిటల్ పనిష్మెంట్ ఇంకా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. మరి వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ క్యాపిటల్ పనిష్మెంట్? క్యాపిటల్ పనిష్మెంట్ ఎందుకు తీసేయాలని చెప్పి రైట్స్ యాక్టివిస్ట్ కానీ రైట్స్ గ్రూప్స్ వాళ్ళు కానీ అంటున్నారు. ఫస్ట్, వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్, రైట్ టు లైఫ్. మనిషి జీవితానికి విలువ లేదా? మనిషిని ఒక కోడిని చంపినట్టో ఒక మేకని చంపినట్టో చంపేస్తామా? మనిషి ఒక డిగ్నిఫైడ్గా, ఒక గౌరవంగా బతకడంతో పాటు డిగ్నిఫైడ్గా చనిపోయేటటువంటి హక్కు కూడా మనిషికి ఉంటుందా లేదా? సో అది ఇంపార్టెంట్. సో మనిషిని ఆ విధంగా చంపడం కరెక్ట్ కాదు. ఉక్కిరి బిక్కిరి చేసి చిత్రవధకి గురి చేసి ఎంతో పెయిన్ఫుల్ డెత్ అనేటటువంటి సరైనది కాదు అని చెప్పి చాలామంది అంటున్నారు. సెకండ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నోసెంట్. న్యాయస్థానాలు అన్ని వేళలా రైట్గా ఉంటాయా? ఉండవు. సో నిరపరాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కొన్నిసార్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ గుడ్ ట్రయల్, సరైన విచారణ లేకుండా, లేకపోతే కొంతమంది పెద్ద ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని విరికించే అవకాశం కూడా ఉండొచ్చు. మరి అలాంటి ఇన్నోసెంట్ పీపుల్, అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కదా బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటల్ పనిష్మెంట్. నెక్స్ట్, రిట్రిబ్యూషన్ ఈజ్ రాంగ్. టిట్ ఫర్ టాట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో సరే, ఆ వ్యక్తికి క్షణికావేశంలోనో ఏదో ఎజెండా పెట్టుకునో లేకపోతే మెంటల్ కండిషన్ బాగాలేకనో ఏదో ఒకటి చేశాడు పని, మరి తిరిగి అతనికి కూడా అదే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. సో రిట్రిబ్యూషన్ ఈజ్ రాంగ్ అని చెప్పి చాలా ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు, మత గ్రంథాలు కూడా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, డెత్ పెనాల్టీ డెలివర్స్ డబుల్ పనిష్మెంట్. రిమెంబర్, కోర్టులు డెత్ పెనాల్టీ విధించాయనుకోండి, మరణశిక్ష విధించాయనుకోండి, వెంటనే వాళ్ళకి తీసుకెళ్ళి నిలబెట్టి మరణశిక్ష విధించేస్తారా అంటే విధించరు కదా. వాళ్ళకి ఏం చేస్తారు, ఒక 12 ఏళ్ళో 14 ఏళ్ళో వాళ్ళకి ఏం చేస్తారు, జైల్లో మగ్గించి తర్వాత వాళ్ళకి శిక్ష వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆ వ్యక్తి జైలు శిక్షని అనుభవిస్తూ ఉన్నాడు అండ్ ఒక పెయిన్ఫుల్ డెత్ని అనుభవిస్తూ ఉన్నాడు. సో డబుల్ పనిష్మెంట్, అతనికి ఒకే నేరానికి 2 శిక్షలు అతనికి రావడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? డబుల్ జొపార్డీ అంటాం. కాన్స్టిట్యూషన్ డబుల్ జొపార్డీని కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది కదా. ఇట్ ఈస్ అగైన్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు డిటర్. సరే, మనకి డెత్ పెనాలిటీ అనేటటువంటిది ఉండడం వల్ల రేపులు తగ్గుతున్నాయి, మర్డర్లు తగ్గుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు తగ్గుతున్నాయి? ఇంకా సమాజంలో మర్డర్లు జరగట్లేదా? ఇంకా సమాజంలో రేపులు జరగట్లేదా? ఇంకా సమాజంలో నేరాలే జరగట్లేదా? ఆలోచించండి. సో ఈ డిటరెన్స్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్పెన్సివ్. ఈ డెత్ పెనాలిటీ గురి అయ్యేటటువంటి, అంత నేరం చేసేటటువంటి వాళ్ళు మామూలుగా
వాళ్ళ తరపున లాయర్స్ని కానీ ప్రాసిక్యూటర్స్ని కానీ ఇది చేసుకోలేరు. సో ఆ సమయంలో ఏం చేయాలి, గవర్నమెంట్ లాయర్స్ని కానీ ప్రాసిక్యూటర్స్ కానీ డిఫెన్స్ లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద చాలా ఖర్చు ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే క్యాపిటల్ పనిష్మెంట్ ఎక్స్పెన్సివ్ కూడా. అప్లైడ్ అన్ఫెయిర్లీ, దర్ ఇస్ ఎ క్లియర్ ల్యాక్ ఆఫ్ ఫెయిర్నెస్ మామూలుగా. సో ఎందుకంటే డెత్ పెనాల్టీ గురైనటువంటి వాళ్ళు క్రూయల్ డెత్ అనేటటువంటి చూస్తారు, ఒక పెయిన్ఫుల్ డెత్ అనేటటువంటి చూస్తారు. దట్ ఈస్ వెరీ అన్ఫెయిర్ ఆన్ ఎస్పెషల్లీ ఆన్ ఎ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ రేషియల్, ఎథ్నిక్ అండ్ సోషల్ క్లాస్ బయాస్. సో చాలా వరకు ఇండియా సోషల్ స్ట్రక్చర్ మీరు గమనిస్తే, ఇండియన్ సోషల్ సిస్టమ్ గమనిస్తే చాలా వరకు నేరాలను ఎవరి మీద మోపుతారు, ఎవరైతే లోవర్ క్లాసెస్ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉంటారో అక్కడ చెందినటువంటి వాళ్ళకి ఇది అవుతారు. వాళ్ళ మీద ఒక లేబులింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని దొంగ 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 అని చెప్పి పలానా కులం వాడు దొంగ, పలానా కులం వాడు అపరిశుభ్రంగా ఉంటాడు, పలానా కులం వాడు పిసినారుగా ఉంటాడు, ఈ లేబులింగ్ చేస్తారు. ఎప్పుడైతే లేబులింగ్ ఎఫెక్ట్ అంటాం సోషియాలజీలో, ఎప్పుడైతే లేబుల్ చేస్తారో సో అప్పుడు దట్ పర్సన్ టెన్ టు బిహేవ్ లైక్ దట్. అర్థమైందా? నన్ను ఎలాగూ నేను ఏం చేయకపోయినా అలా అంటున్నారు, నేను ఎందుకు అవన్నీ చేయకూడదు అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో ఈ పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈ సోషల్ క్లాస్ బయాస్ ఏదైతే ఉందో దాని కారణంగా కూడా చాలామంది అమాయకులు చనిపోతున్నారు. యాబ్సెన్స్ ఆఫ్ గుడ్ లాయర్స్. సో వీళ్ళ తరపున వాదించడానికి, డిఫెండ్ చేయడానికి సరైనటువంటి లాయర్స్, న్యాయమూర్తులు లేకపోవడం కూడా అనవసరంగా ఒక అమాయకులు కానీ నిరపరాధులు కానీ శిక్షలు అనేటటువంటివి పొందుతున్నారు. లేదా క్షణికావేశంలో చేసిన వాళ్ళ యాక్ట్ని డిఫెండ్ చేయడానికి సరైనటువంటి లాయర్స్ ఉన్నారా అంటే లేరు. దిస్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ప్రాబ్లం నాన్న. మరి ఇప్పుడు స్టేటస్ ఆఫ్ డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో డెత్ పెనాల్టీ యొక్క స్టేటస్ ఎలా ఉంది మాట్లాడదామా? Status in India and constitutional or judicial position. In India, there are about 14 categories of crimes. సో మొత్తం 14 రకాలైనటువంటి నేరాలు సో డెత్ పెనాల్టీని అట్రాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ నేరాలకు డెత్ పెనాల్టీ విధిస్తారు. లైక్ మర్డర్కి అసిస్ట్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ, టెర్రరిజం కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇన్సైటింగ్ మ్యూటినీ ఎగెనిస్ట్ స్టేట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కానీ, ఇలాంటి వాటికి సో డెత్ పెనాల్టీ అనేటటువంటిది విధిస్తారన్నమాట. జూవెనైల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మెంటలీ ఇల్ పర్సన్స్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో గర్భవతులు అండ్ మెంటలీ ఇల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరణశిక్ష అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా విధించకూడదు ఆన్ హ్యుమానిటేరియన్ బేసిస్. Now, let us look at some important Supreme Court judgments related to capital punishment. Death penalty కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ని మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్, బచావన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ 1980. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డెత్ పెనాల్టీ అనేటటువంటిది కాన్స్టిట్యూషనలే, రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. కానీ ఎప్పుడంట, ప్రొవైడెడ్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ పెనాల్టీ. అతను చేసినటువంటి నేరానికి ఇతర శిక్ష న్యాయం చేయలేదు అంటే సో అప్పుడు డెత్ పెనాల్టీ అనేటటువంటిది వాడాలి. డెత్ పెనాల్టీని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే విధించాలి అనే విధంగా ఈ కేసులో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, కేహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1989లో పార్డోనింగ్ పవర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో ఎగ్జిక్యూటివ్లో మనకి ప్రెసిడెంట్, గవర్నర్ భాగంగా ఉంటారు. వాళ్ళకి పార్డోనింగ్ పవర్స్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం. సో ఎవరికి పడితే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టొచ్చా? సపోజ్ ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి లీడరు మర్డర్కి పాల్పడ్డారు, మామూలుగా అతనికి మరణశిక్ష అనేటటువంటిది విధించాలి. కానీ ఆ పొలిటికల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉందనుకోండి, సో అప్పుడు ప్రెసిడెంట్ మా పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నానని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అప్పుడు కోర్టులు చర్యలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కోర్టులు విచారణ చేస్తాయన్నమాట. ఏ బేసిస్ మీద క్షమాభిక్ష ప్రసాదించారు, ఏ బేసిస్ మీద క్షమాభిక్ష ఇవ్వలేదు అనేటటువంటి విషయాల మీద. భగవాన్ దాస్ వర్సెస్ స్టేట్ 2011. సో ఆ కేసులో సుప్రీం కోర్ట్ రూల్ దట్ డెత్ పెనాల్టీ షుడ్ బి రెండర్డ్ యాజ్ పనిష్మెంట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్. ఆనర్ కిల్లింగ్స్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంటర్ క్లాన్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఈ విషయాల్లో ఏం జరుగుతుంది, మనకి నార్త్ ఇండియాలో ఎక్కువగా సో పిల్లల్ని ప్రేమించుకున్నారనేటటువంటి పేరుతో చంపేస్తారు. సో అలాంటి ఆనర్ కిల్లింగ్స్ సమయంలో కూడా ఎవరైతే ఆ మర్డర్కి పాల్పడ్డారో వాళ్ళకి డెత్ పెనాల్టీ అనేటటువంటిది విధించవచ్చు అనే విధంగా చెప్పాను. నెక్స్ట్, శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2014. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అన్డ్యూ, ఇనార్డినేట్ అండ్ అన్రీజనబుల్ డిలే ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ అమౌంట్స్ టు టార్చర్ అండ్ వాజ్ ఎ గ్రౌండ్ ఫర్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్. చూడండి ఏం చెప్పారు అంటే డెత్ పెనాల్టీ అనేటటువంటిది విధించిన తర్వాత ఫర్ నో రీజన్ డెత్ పెనాల్టీని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నిద్రపడుతుందా, నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. నాకు రేపు చావు, ఎల్లుండి చావు అని చెప్పి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అది మానసికంగా ఎంత చిత్రవద గురి చేస్తుందో ఆలోచించండి. సో అలాగా అనవసరంగా
పోస్ట్ పోన్ చేయడం అనేటటువంటిది రీజన్ లేకుండా పోస్ట్ పోన్ చేయడం అనేది ఒక టార్చర్తో సమానం. అలా పోస్ట్ పోన్ చేస్తే సో దట్ విల్ బి గ్రౌండ్ ఫర్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్. శిక్షను పోస్ట్ పోన్ చేశారు అనేటటువంటి కారణంతో శిక్షను కోర్టులో తగ్గించవచ్చు అనే విధంగా చెప్తున్నారు అనమాట. ద కోర్ట్ ఆల్సో స్టేటెడ్ దట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్ వుడ్ బి అన్కాన్స్టిట్యూషనల్. ఎవరైతే సరైన మానసిక పరిస్థితిలో లేరో సో వాళ్ళని ఉరితీయడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధం అనే విధంగా కూడా ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. దేవేంద్ర పాల్ బులార్ 2014 ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ కమ్యూటెడ్ డెత్ సెంటెన్స్ ఆఫ్ దేవేంద్ర పాల్ బులార్, ఏ కన్విక్ట్ ఇన్ 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ case to life imprisonment, both on the ground of unexplained or inordinate delay of 8 years in disposal of mercy petition. చెప్పడం అనేది జరిగింది కదా. ఇతను మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు, క్షమాభిక్ష పెట్టుకున్నాడు, కానీ రాష్ట్రపతి 8 ఏళ్ళు క్షమాభిక్ష వైద్యులు ప్రసాదించలేదు. అలా అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయలేదు. సో అనవసరమైన డిలే ఏం చేయడం అనేది జరుగుతుంది, మెంటల్ టార్చర్కి గురవుతుందని చెప్పాం కదా ముందే. శత్రుఘ్న చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2014 ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది కదా. సో అందుకోసం అతనికి ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, డెత్ సెంటెన్స్ని కాస్త శిక్షను లైఫ్ ఇంప్రిజన్మెంట్కి, యావజ్జీవ కారాగార శిక్షకి ఆయన్ని తగ్గించడం ఆయనకు శిక్షణ తగ్గించడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జిమెంట్స్ రిలేటెడ్ టు క్యాపిటల్ పనిష్మెంట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, క్యాపిటల్ పనిష్మెంట్ లేదా డెత్ పెనాల్టీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇట్స్ స్టేటస్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడుకున్నాం. ఆరిజిన్స్ అండ్ జెనసిస్తో పాటు ఇంటర్నేషనల్ లొకేషన్, ఇంటర్నేషనల్ స్టేటస్ గురించి మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత మనం ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత ఇండియాస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ పనిష్మెంట్ లేదా డెత్ పెనాల్టీ మనం మాట్లాడాం. తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్ మీద సుప్రీంకోర్టు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. న్యూస్లోకి ఏమొచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వై ఆర్ బ్లింకిట్ వర్కర్స్ ప్రొటెస్టింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. అట్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఎందుకు ఈ ఆర్టికల్ న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది? Blinkit is actually a platform by Zomato. Zomato owns this platform, and this platform actually delivers groceries to homes. ఇంటికి సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని డెలివర్ చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్. సో ఈ బ్లింకిట్ డెలివరీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీనికి చెందినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ప్రొటెస్టులతో పాపం ముందుకు వస్తున్నారు. సో ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మీద ఈ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. So this particular issue, that is the protest by these Blinkit workers, again thrown some light on a particular aspect in the economy called gig economy. So ఈ కాంటెక్స్ట్లో మనం గిగ్ ఎకానమీ గురించి కంప్లీట్గా అనలైజ్ చేయాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గిగ్ ఎకానమీ, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా గిగ్ ఎకానమీ గురించి ఫస్ట్ మాట్లాడిన తర్వాతే మనకి ఈ ఆర్టికల్లో ఏ విషయాలు చెప్పారనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే, మీకు బేసిక్స్ అనేటటువంటివి తెలిస్తేనే ఒక ఆర్టికల్ని మీరు కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేయగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామా? మరి వినండి. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్కర్స్? గిగ్ ఎకానమీ ఈజ్ ఎ ఫ్రీ మార్కెట్ సిస్టమ్. దట్ మీన్స్ స్టేట్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ పర్టికులర్ ఎకనామిక్ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్ విచ్ టెంపరీ పొజిషన్స్ ఆర్ కామన్. టెంపరీ పొజిషన్స్ కామన్గా ఉంటాయి. అండ్ ఆర్గనైజేషన్స్ కాంట్రాక్ట్ విత్ ఇండిపెండెంట్ వర్కర్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఎంగేజ్మెంట్స్. సో షార్ట్ టర్మ్ ఎంగేజ్మెంట్స్ కోసం కంపెనీస్ కొంతమంది వర్కర్స్ని హైర్ చేసుకుంటే వాళ్ళని గిగ్ వర్కర్స్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ విల్ బీ అవుట్సైడ్ ద ambit ఆఫ్ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ట్రెడిషనల్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎంప్లాయీకి జాబ్ ఇస్తాడు. జాబ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు. ఎంప్లాయీకి ఇంత జీతం ఇస్తానని చెప్తారు, ఇంత పిఎఫ్ కట్ అవుతుందని చెప్తారు. రైట్. ఆ ఎంప్లాయీకి వర్క్ ఏదైతే ఉందో వర్క్ అసైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ట్రైనింగ్ అండ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వర్క్ అసైన్ చేస్తారు. వర్క్ అసైన్ చేసిన తర్వాత మంత్లీ అతనికి జీతం పడడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే షార్ట్ టర్మ్కి కొంతమందిని హైర్ చేసుకుంటారు ఆ పని వరకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మా ఇంట్లో ఏసీ పోయింది అనుకోండి. నేను ఏం చేస్తాను, ఒక ఏసీ బాగు చేసేటటువంటి అతనికి ఫోన్ చేస్తాను.
చేసి అతను ఏం చేస్తాడు, మా ఇంటికి వచ్చి ఏసీ బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత అతనికి ఎంతైతే అతను అడుగుతాడో ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను. అతనికి నాకు మధ్య రిలేషన్షిప్ మరి ఉండదు. దిస్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్. లేకపోతే నేను ఒక క్యాబ్ ఎక్కాను, ఓలా కానీ ఊబర్ కానీ క్యాబ్ ఎక్కాను. సో అతను నా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత ఎంత బిల్ అయింది సార్ అంటే ఆ బిల్ నేను పే చేసేస్తాను. అక్కడతో నాకు అతనికి రిలేషన్షిప్ మరి ఉండదు. ఇక్కడ నేనే ఇస్తున్నాను అతనికి డబ్బులు, కానీ అతనికి నాకు రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉందా అంటే లేదు. షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ ఉండడం అనేది దిస్ యాక్చువల్లీ టెంపరీ పొజిషన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో దెర్ విల్ బి 2 groups ఇన్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్లో 2 groups ఉంటారు. ఒకరు ప్లాట్ఫామ్ వర్కర్స్, 2 నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. Platform workers, when I say this word platform workers, that simply mean they get their work based on a particular mobile application. For example, Ola, Uber గానీ, Zomato కానీ, Swiggy కానీ ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ డెలివరీ బాయ్స్కి వీళ్ళందరికీ వర్క్ వస్తుంది కదా. సో వాళ్ళందరూ ఏమవుతారు, ప్లాట్ఫామ్ వర్కర్స్ అవుతారు. నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, క్యాటరింగ్ వర్కర్స్. నేను ఇప్పుడు ఏసీ బాగు చేయడానికి ఒక ఆయన పిలిచానని చెప్పాను, వీళ్ళందరూ నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అవుతారు. సో వాళ్ళకి ఏమైనా మొబైల్ అప్లికేషన్ ఏమైనా ఉంటుందా, ఉండదు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి వర్క్ అసైన్ అవుతుందా, అవ్వదు. ఇప్పుడు క్యాటరింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి, వాళ్ళకి ఏమైనా నెల జీతం ఇస్తారా, ఎవరు ఒక పర్టికులర్ ఈవెంట్ అయితే ఈ ఈవెంట్కి వచ్చి చేయండి అని చెప్తారు. లేకపోతే డెకరేషన్ చేసేటటువంటి పిల్లలు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ ఈవెంట్ అనేటటువంటిది జరిగితే ఆ ఈవెంట్కి వచ్చి డెకరేషన్ చేస్తే వాళ్ళకి కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటినే మనం ఏమంటాం, గిగ్ వర్కర్స్ అండ్ గిగ్ ఎకానమీ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటి, నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఏంటి, ఇవన్నీ. అండ్ ఇండియాస్ గిగ్ వర్క్ ఫోర్స్ కంప్రైజెస్ 15 మిలియన్ వర్కర్స్. ఇండియాలో ప్రజెంట్ 1,50,00,000కు పైగా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారంట. అండ్ దిస్ గిగ్ వర్క్ అండ్ గిగ్ ఎకానమీ యాక్టింగ్ యాజ్ మేజర్ బిల్డింగ్ బ్లాక్ ఇన్ బ్రిడ్జింగ్ ద ఇన్కమ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గ్యాప్. సో ఏం జరుగుతుంది, చాలామంది యొక్క ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గుతుందా, తగ్గట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. చాలామంది నిరుద్యోగులుగానే ఉన్నారు, నిరుద్యోగం కూడా పెరుగుతుంది. సో ఈ గిగ్ ఎకానమీ వచ్చిన తర్వాత ఏమైంది, గిగ్ వర్క్ ఫోర్స్కి ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళకి జాబ్స్ అనేటటువంటి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ ఇన్కమ్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్క్ ఫోర్స్ ఈజ్ much significant in ensuring empowerment to women. Even women are able to work. Women are able to work for వర్క్ సేఫ్లీ, రైట్. సో గిగ్ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అండ్ ఇండియాస్ పొటెన్షియల్ చూస్తే ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఇన్ ఫ్లెక్సీ స్టాఫింగ్. ఫ్లెక్సీ స్టాఫింగ్ సింప్లీ మీన్ గిగ్ ఎకానమీ, రైట్. గిగ్ ఎకనామిక్ సిస్టమ్. సో ఫ్లెక్సిబుల్గా స్టాఫ్ని హైర్ చేసుకోవడం అనమాట. గ్లోబల్గా ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కువ మంది గిగ్ వర్కర్స్ ఉంటే, తర్వాత చైనా, బ్రెజిల్, జపాన్, దాని తర్వాత ఇండియాలోనే ఎక్కువ మంది గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. An estimated 56% of new employment in India is being generated by the gig economy. So gig economy and gig economy follow అవుతున్నటువంటి కంపెనీసే చాలా జాబ్స్ ఇస్తున్నాయి. బ్లూ కాలర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఏంటి, అవర్లీ హైర్ చేసుకుంటారు, వాళ్ళకి మాన్యువల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ డెలివరీ బాయ్స్, లేకపోతే క్యాబ్ డ్రైవర్స్, వీళ్ళందరూ బ్లూ కాలర్ జాబ్స్లోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. వైట్ కాలర్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరు, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనమాట. మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఏమవుతారు, వైట్ కాలర్ జాబ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. గోల్డెన్ కాలర్ జాబ్స్ అంటారు, వాళ్ళు ఎవరు, డాక్టర్స్, లాయర్స్, సైంటిస్టులు, వీళ్ళందరూ గోల్డెన్ కాలర్ జాబ్స్ అని చెప్తా అంటారు. పింక్ కాలర్ జాబ్స్ అంటే ఎక్కువగా ఉమెన్ చేస్తూ ఉంటారు, నర్సింగ్ కానీ, పేషెంట్ కేర్ కానీ. సో ఇవన్నీ, లేకపోతే రిసెప్షనిస్టులు కానీ, ఇవన్నీ పింక్ కాలర్ జాబ్స్ అంటాం. పింక్ కాలర్ జాబ్స్ మామూలుగా అండర్ పెయిడ్ ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ జెండర్ డిస్పారిటీ. సో మగవాళ్ళకి ఒకలాగా, ఆడవాళ్ళకి ఒకలాగా ఇప్పటికీ జీతాలు అనేటటువంటివి ఇస్తున్నారు. కాబట్టి ఒకే పనికి ఒకే వేతనం అనేటటువంటిది ఇస్తున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంకా అది అచీవ్ చేయలేదు. దో చాలా లేబర్ మూవ్మెంట్స్ అనేటటువంటి మొదలైనప్పటికీ, లేబర్ రిఫార్మ్స్ చాలా గ్లోబల్లీ వస్తున్నప్పటికీ ఇంకా ఆ విషయంలో జెండర్ గ్యాప్ అనేటటువంటిది ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద గిగ్ ఎకానమీ కెన్ సర్వ్ అప్ టు 90 మిలియన్ జాబ్స్. సో ఇండియాలో 9 కోట్ల వరకు గిగ్ ఎకానమీ ద్వారా వర్క్ ఫోర్స్ బిల్డ్ అవ్వచ్చు అనే విధంగా చెప్తున్నారు. అండ్ ఇండియా విత్ పొటెన్షియల్ ఆఫ్ యాడ్ 1.25% టు ద జీడిపి. మనం 5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అయ్యేటటువంటి ఈ క్రమంలో సో గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్క్ ఫోర్స్ కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. లాంగ్ టర్మ్లో మనకి చాలా ఉపయోగం ఉంటుంది భారతదేశానికి, భారత ఆర్థిక వ్యవస్థకి అని చెప్పి ఎకనమిస్టులు ఎవరైతే ఉన్నారో, ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అర్థమైందా? సో కంప్లీట్గా గిగ్ ఎకానమీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకొద్దిగా కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేద్దాం. చూడండి. Now, what are the key drivers of gig economy? Why this gig economy and gig workforce is booming in India and globally? ప్రపంచవ్యాప్తంగా అండ్ భారతదేశంలో కూడా గిగ్ వర్క్ ఫోర్స్ ఎందుకు పెరుగుతుంది చూడండి.
ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఆఫీస్ నుంచి వర్క్ చేయక్కర్లేదు, ఎక్కడి నుంచైనా హ్యాపీగా వర్క్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు కూడా. చేంజింగ్ వర్క్ అప్రోచ్. సో ప్రెజెంట్ జనరేషన్స్, ఒకప్పుడు వర్కర్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి, తినడానికి అలా పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా మారుతుంది, వాళ్ళ ఇన్నర్ అర్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది పని చేస్తున్నారు. సో ఈ వర్క్ అప్రోచ్ ఎప్పుడైతే మారిందో గిగ్ ఎకానమీ దాన్ని క్యాటర్ చేస్తుందా లేదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తి సడన్గా మానేయాలంటే మానేయచ్చు, అతనికి బోర్ కొడితే మానేయచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని టేకప్ చేయొచ్చు. సో చేంజింగ్ వర్క్ అప్రోచ్ తగినట్టుగా గిగ్ ఎకానమీ ఉంది కాబట్టి గిగ్ ఎకానమీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ బిజినెస్ మోడల్స్, కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది. స్టార్టప్స్ సో ఎక్కువ పెట్టుబడి పెట్టగలవా? పెట్టలేవు. ఇప్పుడు మంత్లీ శాలరీ బేసిస్ మీద నేను ఒక ఎంప్లాయీని తీసుకుంటే అతనికి ఫిక్స్డ్ కాస్ట్ అనేటటువంటివి ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఒక పలానా పని చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, సో ఈ పని ఇంత త్వరగా చేస్తే నీకు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పడం వల్ల వర్క్ అవుట్పుట్ పెరుగుతుందా లేదా? అండ్ దాంతోపాటు ఎఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. రైజింగ్ డిమాండ్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్, కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కి డిమాండ్ కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, దాని కారణంగా గిగ్ ఎకానమీ కూడా చాలా బూమ్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద అసోసియేటెడ్ ఛాలెంజెస్ సార్? గిగ్ ఎకానమీకి ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళండి, బూమ్ అవ్వడానికి ఇంపెడిమెంట్స్, అబ్స్టకల్స్గా ఏమున్నాయి అని చెప్పి మనం తెలుసుకుందాం. అన్రెగ్యులేటెడ్ నేచర్. సో గిగ్ ఎకానమీ అనేటటువంటిది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది అంబిట్ ఆఫ్ ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. సో రెగ్యులేట్ చేసేటటువంటి ఏ చట్టాలు లేకపోవడం. అండ్ లో స్కిల్స్, లెస్ బార్గెనింగ్ పవర్. ఒకవేళ నీకు స్కిల్ లేకపోతే నువ్వు ఒక వర్క్ని 3 రోజులు చేయి, 4 రోజులు చేయి, 10 రోజులు చేయి, బట్ కానీ నీ స్కిల్ అనేది నీకు లేకపోతే నీకు బార్గెనింగ్ పవర్ ఉంటుందా? నేను ఎన్ని రోజులు పనిచేశాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడగలవా? అడగలేవండి. దాంతోపాటు ఒక కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ మాకు జీతాలు పెంచండి అని చెప్పి కలెక్టివ్గా వాళ్ళు ఇది చేయొచ్చు, కలెక్టివ్గా గట్టిగా మేనేజ్మెంట్ నిలదీయొచ్చు. కానీ గిగ్ వర్క్ ఫోర్స్ సిన్స్ దే వర్క్ ఫ్రమ్ రిమోట్ ప్లేసెస్, వాళ్ళు కలెక్టివ్గా నెగోషియేట్ చేయగలరా, బార్గెన్ చేయగలరా, జీతాలు పెంచండి ఇవన్నీ కానీ అవన్నీ కానీ చేయగలరా? చేయడం అనేటటువంటిది కుదరదు. డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, ఎక్కువ మంది గిగ్ వర్క్ ఫోర్స్లోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ అన్ని జాబ్స్ అనేటటువంటివి ఉన్నాయా? లేవు. జాబ్స్ తక్కువ ఉన్నాయి, డిమాండ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. దాన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, లెవరేజ్ చేసుకొని నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు, నీకు ఇంతే ఇస్తాను, చేస్తే చేయి లేకపోతే లేదు, ఇలా మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల గిగ్ వర్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో సో వాళ్ళు చాలా ఇబ్బందులు, నెగిటివ్ ఇంపాక్ట్స్ చూడాల్సిన, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. Now, what exactly are the positives and negative aspects with gig economy? Pros చూడండి, హెల్ప్ ఇన్ బ్యాలెన్సింగ్ హోమ్ అండ్ వర్క్. సో ఇంటి పనిని అండ్ దాంతోపాటు వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవడం చక్కగా కుదురుతుంది. కావాల్సినటువంటి సమయంలో పని చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు పని చేసినంత మాత్రాన్ని పనిచేసిన దానికి జీతం వస్తుంది కాబట్టి హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఉమెన్ ఎక్కువగా దీనివల్ల చాలా యూస్ పొందుతున్నారు. ఆఫర్ సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్. నైట్ షిఫ్ట్లు చేయక్కర్లేదు. సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రావెల్ చేయక్కర్లేదు. ఆ ఇష్యూస్ అనేటటువంటి తప్పుతున్నాయి. అండ్ దాంతోపాటు ఉమెన్ చాలామంది సో వర్క్ ప్లేసెస్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. వాటన్నింటికి సో ఒక ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరిగింది గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్క్ ఫోర్స్. ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ వర్క్. నువ్వు ఏ పని కావాలంటే ఆ పని టక్కన నీ దగ్గరికి వస్తూ ఉందన్నమాట. సో ఆన్ డిమాండ్ వర్క్ కూడా దీనిగా ఉంది. అండ్ హెల్ప్ ఇన్ ఎర్నింగ్ ఎక్స్ట్రా ఇన్కమ్. నీ రెగ్యులర్ ఇన్కమ్తో పాటు కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాకల్టీలో కొంతమంది ఆల్రెడీ సివిల్ సర్వెంట్స్గా ఉన్నారు. సో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మన దగ్గర ఏం చేస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు. సో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతున్నారు. అర్థమైందా? సో ఇలా అనమాట. సో వాట్ ఆర్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్? ఫస్ట్ వన్, డిజిటల్ డివైడ్. చూడండి అమ్మా, సో ఒక రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో ఓన్లీ 20% ఆఫ్ ద ఉమెన్కి మాత్రమే మొబైల్ ఫోన్స్కి, స్మార్ట్ ఫోన్స్కి యాక్సెస్ ఉంది. మెన్లో అది మీరు చూస్తే ఏకంగా 79% మెన్ హ్యాడ్ యాక్సెస్ టు దిస్ పర్టిక్యులర్ మొబైల్ ఫోన్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో డిజిటల్ డివైడ్ ఉందా లేదా? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ ఒకేలా ఉందా, అవైలబుల్గా ఉందా వేరుగా ఉందా? వేరుగా ఉంది. అర్బన్ సెంటర్స్లో ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నారు. రూరల్ ఏరియాస్లో మొబైల్స్ గట్రా వాడుతున్నారా? వాడట్లేదు. మెన్ ఎక్కువగా వాడుతున్నారు. ఉమెన్ ఎక్కువగా వాడుతున్నారా? వాడట్లేదు. సో అప్పర్ క్యాస్ట్ అండ్ అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. లోవర్ క్యాస్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుందా అంటే ఉండట్లేదు. సో బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ డివైడ్ ఓన్లీ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు రైప్ ద ఫ్రూట్స్ ఆఫ్ సో దిస్ గిగ్ ఎకానమీ. సో చాలామంది గిగ్ ఎకానమీ యొక్క లాభాలని కోల్పోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వేజ్ డిస్పారిటీస్ కూడా. సో గిగ్ వర్క్ ఫోర్స్లో కూడా అబ్బాయిలకి మగవాళ్ళకి ఎక్కువగా జీతాలు అనేటువంటివి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
సో మీకు ఈ పర్టికులర్ ఓలా ఉబర్లో సర్జ్ పీరియడ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. వర్షం పడేటప్పుడు కానీ అర్ధరాత్రి పూట కానీ మీరు క్యాబ్ బుక్ చేస్తే మీకు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మీరు పే చేయాల్సి ఉంటుంది, డ్రైవర్కి కూడా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, అవునా కాదా? సో మరి ఆ టైంలో ఉమెన్ వర్క్ చేయగలరా? చేయలేరు. సో అందుకే మెన్ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఉమెన్కి ఈ సర్జ్ కానీ లేకపోతే ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ వల్ల ఏమైనా ఇది ఉంటుందా, ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండట్లేదు. సో వేజ్ డిస్పారిటీస్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. బయాస్డ్ ఎగనెస్ట్ ఉమెన్ చెప్పాను కదా, ఉమెన్కి బయాస్డ్గా ఉండడం అనేటటువంటిది ఉంది. కొన్ని వర్క్స్ మాత్రం మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు, బికాస్ ఆఫ్ దర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వీటన్నింటి వల్ల సరిగ్గా పనిచేయరు కాబట్టి ఆడవాళ్ళని మేము తీసుకోము, ఈ పనికి మగవాళ్ళే కావాలి అనేటటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని కారణంగా కూడా సో చాలామంది ఆడవాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు గిగ్ వర్క్ ఫోర్స్లో. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సో ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్స్ ఫర్ గిగ్ ఎకానమీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ చట్టాలు ఏంటి? రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2019లో కొన్ని లేబర్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. 44 లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో, ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి 4 లేబర్ కోడ్స్గా సబ్స్యూమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అందులో రెండేంటి? ద కోడ్ ఆన్ వేజెస్ 2019, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. సో కోడ్ ఆన్ వేజెస్ 2019 ఏదైతే ఉందో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ యూనివర్సల్ మినిమం వేజ్, కనీస వేతనం అనేటటువంటిది ఉండాలి. ఒక ఫ్లోర్ వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్రాస్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఒక మినిమం వేజ్ని వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ గిగ్ వర్కర్స్ కూడా మినిమం ప్రైస్ ఎంత ఉండాలని చెప్పి నిర్ణయించారనమాట. ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 రికగ్నైజెస్ గిగ్ వర్కర్స్ as a newly ఆక్యుపేషనల్ కేటగిరీ, ఒక కొత్త ఆక్యుపేషనల్ కేటగిరీగా గుర్తించడం అనేది జరిగింది. బట్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే దిస్ లేబర్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎందుకు అంటే ఒక చట్టం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫైన్ చేస్తారు, వాటిని ఇస్తారన్నమాట. రైట్, on what rules and regulations the administrative machinery should follow to implement this particular act అని చెప్పి రూల్స్ ఇష్యూ చేస్తారు కదా. ఆ రూల్స్ ఇప్పటి వరకు ఇష్యూ చేయకపోవడం వల్ల ఇప్పటికీ దిస్ పర్టికులర్ ఈ యాక్ట్స్ యొక్క రిఫార్మ్స్ యొక్క ఫ్రూట్స్ని గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. క్లారిటీ వచ్చిందా నాన్న? నెక్స్ట్ చూడండి. మరి ఈ గిగ్ వర్క్ ఫోర్స్ అండ్ గిగ్ ఎకానమీని ఎలా ఇంప్లిమెంట్ చేయగలం? గిగ్ ఎకానమీని భారత ఆర్థిక వ్యవస్థకి ఒక సపోర్ట్గా, ఒక బూమ్ ఇచ్చేటట్టు ఎలా ఉపయోగించుకోగలం, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ తెస్తే మంచిది? నీడ్ టు ఎంపవర్ ద గిగ్ వర్కర్స్కి వాళ్ళ రైట్స్ గురించి చెప్పాలి. అండ్ దాంతోపాటు చట్టాలు వాళ్ళకి ఎలాంటి సేఫ్ గార్డ్స్ అండ్ రక్షణలు ఇస్తున్నాయో వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి. నీడ్ టు ఆఫర్ మ్యాండేటరీ కవరేజ్ టు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే నేను చెప్పాను ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేసేటటువంటి వాళ్ళు, ఓలా డ్రైవర్స్, ఊబర్ డ్రైవర్స్, జొమాటో డెలివరీ బాయ్స్, రైట్, అండ్ ర్యాపిడో డ్రైవర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక మ్యాండేటరీ కవరేజ్ అనేటటువంటిది ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ కవరేజ్, సోషల్ సెక్యూరిటీ ఫెసిలిటీస్, పిఎఫ్లు, సో ప్రొవిడెంట్ ఫండ్, సో ఇవన్నీ పెన్షన్ సిస్టమ్, ఇవన్నిట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. నీడ్ టు బిల్డ్ ద రైట్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రైట్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇది చేయాలి. ఉమెన్కి ఈ ఎమర్జింగ్ గిగ్ వర్క్ ఫోర్స్ తగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా ఇది చేయాలి. అండ్ దాంతోపాటు ఉమెన్కి కూడా ఈక్వల్ పే ఉండాలనేటటువంటి ఒక రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలి. రైట్, సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఉమెన్ నైట్ టైం ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు? సో వాళ్ళకి క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పి కానీ వాళ్ళకి ఇది ఉండొచ్చు. సో అలాంటి సమయంలో ఉమెన్ కేర్ సెంటర్స్ లాంటివి, ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో, సో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ ప్రదేశంలో వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కానీ సో ఇలాంటివి ఏవైనా పెట్టి ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం జరగాలన్నమాట. అర్థమైందా? దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద వే ఫార్వర్డ్. నా ఇప్పుడు ఏం చేద్దాం, న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం, వింటారా మరి? సో మరి న్యూస్లోకి ఏమొచ్చింది నాన్న? జొమాటో ఓన్డ్ బ్లింకిట్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ మొదలు పెట్టారన్నమాట. ఎక్కడ? ఢిల్లీలోను అండ్ అదర్ ప్లేసెస్లో ఆన్ ఏప్రిల్ 11న వాళ్ళు స్ట్రైక్ అనేటటువంటి చేయడం అనేది జరిగింది. ఎందుకు చేస్తూ ఉన్నారు? బ్లింకిట్ కంపెనీ రీసెంట్గా ఒక కొత్త పేఅవుట్ స్ట్రక్చర్ అనేటటువంటిది డెలివరీ ఏజెంట్స్కి రిలీజ్ చేసింది. సో ఒకప్పుడు వాళ్ళకి ఒక డెలివరీకి మినిమం పేఅవుట్, డెలివరీ చేసినందుకు మినిమం 25 రూపాయలు వచ్చేది. ఇప్పుడు దాన్ని ఎంతకు తగ్గించేశారు? 15 రూపాయలకి ఆర్బిట్రరీగా వాళ్ళకి ఇష్టానుసారం తగ్గించేశారు. దానివల్ల ఈ కొత్త పేఅవుట్ స్ట్రక్చర్ వల్ల ద ఎర్నింగ్స్ ఆఫ్ ద డెలివరీ ఎగ్జిక్యూటివ్ తగ్గిపోతుంది అనమాట. ముందు 1200 వచ్చేది రోజుకి, అది ఎంతకు తగ్గిపోయింది? 600 నుంచి 700కి రోజుకి తగ్గిపోవడం అనేటటువంటిది జరిగింది. సో
సో ఆలోచించండి, ఢిల్లీ లాంటి నో సిటీస్లో సో ఇది సరిపోతుందా? 600 నుంచి 700 రూపాయలు ఒక రోజుకి సరిపోతుందా? సరిపోవట్లేదు. సో అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ బికాస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ న్యూ పేఅవుట్ సిస్టమ్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ అనేటటువంటిది మొదలు పెట్టారమ్మ. ఇది న్యూస్లోకి వచ్చింది. సో మరి ఆర్టికల్లో ఏ కన్సర్న్స్ గురించి మాట్లాడదామా వినండి. సో వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? So gig workers continue to work without essential benefits and safeguards that are granted by other codes except for the code on social security such as minimum wage, occupational safety, etc. గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపం మినిమం వేజ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇలాంటి ఇవేవైతే ఉంటాయి, ఇలాంటి సెక్యూరిటీస్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు నోచుకోవట్లా. ఓన్లీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ మాత్రమే వాళ్ళు రికగ్నైజ్ చేస్తుంది కదా గిగ్ వర్క్ని. సో దానివల్ల మిగిలిన సేఫ్ గార్డ్స్, మిగిలిన బెనిఫిట్స్ని వాళ్ళు కోల్పోతున్నారని చెప్పి ఆర్టికల్లో చెప్తున్నారు. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లేబర్ కోడ్స్ స్టిల్ నౌ. సో 2020లోనే ప్రెసిడెంట్, రాష్ట్రపతి లేబర్ కోడ్స్కి ఆమోదముద్ర వేసినప్పటికీ సో ఇప్పటి వరకు లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు. ఎందుకంటే చెప్పుకున్నాం, రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవి చేయలేదు కాబట్టి, ఫార్ములేట్ చేయలేదు కాబట్టి. దాంతోపాటు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దెర్ వాజ్ నో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఒక ఆర్గనైజ్డ్ అండ్ స్టాండర్డ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉండాలి కదా, వాళ్ళ ఫిర్యాదులు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్టాలు ఇబ్బందులు చెప్పుకోవడానికి. అది లేదు. వాళ్ళు ఏం చేయాలి పాపం, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలో స్ట్రైక్లో చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. గిగ్ వర్కర్స్ ఆల్సో రిమైన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద యాక్సెసింగ్ various redressal mechanisms that are extended through the Industrial Disputes Acts of 1947. Industrial Dispute Act of 1947 ఏం చేస్తుంది, వేరియస్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజంని ఇది చేయడం అనేది జరుగుతుంది. వర్కర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ చట్టం ప్రకారం వారు కోర్టులకు వెళ్ళొచ్చు. దాంతోపాటు ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో వాళ్ళు ఫిర్యాదులు చేసుకోవచ్చు. కానీ ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1947లో గిగ్ వర్కర్స్ ఇంక్లూడ్ చేశారా అంటే చేయలేదు. దానివల్ల సరైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నాన్ ట్రెడిషనల్ నేచర్ ఆఫ్ దేర్ వర్క్, వాళ్ళ వర్క్ ట్రెడిషనల్గా ఉండదు. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద అంబిట్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అని చెప్పుకున్నాం. సో గిగ్ వర్కర్స్ డు నాట్ హ్యావ్ ద రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్. అందరూ కలిసి సో మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళు రిమోట్ లొకేషన్లో ఒకరికి సంబంధం లేకుండా ఇంకొకరు వర్క్ చేస్తూ ఉండడం వల్ల. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కెనాట్ క్రియేట్ లీగల్లీ రికగ్నైజ్డ్ యూనియన్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు ఫర్ దేర్ కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ కలెక్టివ్ బెనిఫిట్స్. అర్థమైందా? ఎందుకంటే ఏ చట్టము వీళ్ళ యొక్క యూనియన్స్ని అప్రూవ్ చేసే విధంగా లేదు కాబట్టి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ కీ కన్సర్న్స్ దట్ గవర్నమెంట్ నీడ్స్ టు అడ్రస్ రైట్ అవే టు సేఫ్ గార్డ్ గిగ్ ఎకానమీ. అండ్ గిగ్ ఎకానమీ ఒక మేజర్ బిల్డింగ్ బ్లాక్ అవ్వాలి అంటే ఇన్ ఇండియాస్ విజన్ టు రీచ్ 5 trillion ఎకానమీ. సో గవర్నమెంట్ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అండ్ వాట్ ఆర్ సమ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ విత్ రెస్పెక్ట్ టు గిగ్ ఎకానమీ అండ్ గిగ్ వర్క్ ఫోర్స్? చూడండి, ద ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అంటే ఎవరు? మనకి డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే మనకి క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళందరి యొక్క యూనియన్ ఏదైతే ఉందో దే ఫైల్డ్ దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ యూనియన్. గుర్తుపెట్టుకోండి, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో వాళ్ళు వేయడం అనేది జరిగింది. The bill sought to declare gig and platform workers as unorganized workers. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని అనార్గనైజ్డ్ వర్కర్స్గా గుర్తించాలి. ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. ఆర్గనైజ్డ్ వర్కర్స్ వాళ్ళ యొక్క వర్క్ స్టైల్ ఆర్గనైజ్డ్గా ఉండమనే జరుగుతుంది. నెలసరి జీతం వస్తుంది, పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అనార్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ అంటే మనకి పానీపూరి బళ్ళు పెట్టుకునే వాళ్ళు, బజ్జీలు వేసేవాళ్ళు, జిలాబీలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే మన ఇళ్లలో పాచి పని చేసేటటువంటి పని మనుషులు, వీళ్ళందరూ అనార్గనైజ్డ్ వర్కర్స్గా రావడం అనేటటువంటిది. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ ఇవన్నీ ఉంటాయా అంటే ఉండదు. సో వీళ్ళందరినీ అనార్గనైజ్డ్ వర్కర్స్గా పరిగణించాలి. అండ్ బ్రింగ్ దమ్ అండర్ ద యాంబిట్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2008. ఈ చట్టం పరిధిలోకి వాళ్ళని తీసుకురావాలని చెప్పి వీళ్ళు పిటిషన్ వేయడం అనేటటువంటి జరిగింది. దో ద పిల్ ద IFAT, దట్ ఈస్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, had argued that the exclusion of gig workers from the category of unorganized workers under section 2 and 2M and 2N of the Unorganized Workers Social Security Act 2008 violates the fundamental rights guaranteed under Articles 14 and Article 21 of the Constitution. So వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం ఏదైతే ఉందో, వీళ్ళని ఆ పర్టికులర్ చట్టం యొక్క పరిధి నుంచి, స్కోప్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ ద్వారా, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఫండమెంటల్ రైట్స్ ద్వారా కల్పించినటువంటి ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15కి విరుద్ధంగా ఉంది, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది అనే విధంగా వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఇస్తుంది. మిగిలిన అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా వీళ్ళని ట్రీట్ చేస్తున్నారంటే ట్రీట్ చేయట్లేదు. దట్ ఈస్ సింప్లీ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15 కూడా అంతే.
వైలేట్ అవ్వడం అనేటినో వీళ్ళు డిస్క్రిమినేషన్కి గురవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ రెండింటిని వైలేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఇస్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద డినైవల్ ఆఫ్ సోషల్ బెనిఫిట్స్ అమౌంట్ టు ఎక్స్ప్లాయిటేషన్ త్రూ ఫోర్స్డ్ లేబర్. సో సోషల్ బెనిఫిట్స్ లేకుండా ఒకరిని వర్క్ చేయించుకోవడం అనేటటువంటిది ఫోర్స్డ్ లేబర్ కింద వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అగైన్ ద వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ఏం చేస్తుంది? ఇట్ అబాలిషెస్ ఫోర్స్డ్ లేబర్ ఇన్ ద కంట్రీ. అవునా కాదా? సో మరి ఆర్టికల్ 23 అబాలిష్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా పని చేయించుకుంటున్నారు వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ సోషల్ బెనిఫిట్స్ అనే విధంగా వీళ్ళు ఏం చేశారు? కోర్టులో వాదించడం అనేది జరిగింది. ద పిటిషన్ ఆల్సో డిమాండెడ్ దట్ సచ్ వర్కర్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ స్టాట్యూటరీ ప్రొటెక్షన్. ఒక చట్టబద్ధమైనటువంటి రక్షణ వాళ్ళకి కల్పించాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. వీళ్ళందరికీ గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేటటువంటివి కల్పించాలనే విధంగా సో ఈ పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగింది. సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద పిటిషన్ ఇన్ December 2021. 2021 డిసెంబర్లోనే సుప్రీంకోర్టు దీనిపైన స్పందించండి అని చెప్పి రెస్పాన్స్ అడిగింది. బట్ సెంటర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం నిజంగా ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో కంప్లీట్గా గిగ్ ఎకానమీ గురించి, ద నీడ్ ఫర్ గిగ్ ఎకానమీ, ఛాలెంజెస్ అండ్ దాంతోపాటు ప్రోస్, కాన్స్, వే ఫార్వర్డ్, న్యూస్లోకి ఎందుకు వచ్చింది, న్యూస్లో మెన్షన్ చేసినటువంటి రిలేటెడ్ కన్సర్న్స్ ఏంటి, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒక ఆర్టికల్ని ఇంత కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకుంటేనే రేపు పొద్దున్న కూడా మీరు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రాగానే నా అవసరం లేకుండా పేపర్లో చదవగానే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ఆల్ ద ఎఫర్ట్స్, యూ వాంట్ టు ఎక్నాలెడ్జ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. రాజ్నాథ్ సింగ్ హ్యాండ్స్ ఓవర్ 2 naval vessels to the Maldivian Defense Forces. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మొన్న 1వ తారీఖున ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో వై మాల్దీవ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా అని చెప్పి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేశాను. సో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ కానీ, లేకపోతే చైనా యొక్క చెక్ బుక్ డిప్లొమసీ గురించి కానీ, లేకపోతే చైనా యొక్క డెట్ ట్రాప్ పాలసీ గురించి కానీ, అండ్ దానికి ఎగనెస్ట్గా మనకి నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ పాలసీ ఇండియా ఎలా ఎంప్లాయ్ చేసింది, ఇవన్నిటి గురించి మనం చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడాం. రైట్. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, అండ్ దాంతోపాటు ఇండియా మాల్దీవ్స్ మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి విషయాలు మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ముందు ఇంతకీ మాల్దీవ్స్ ఎక్కడుంది? ఇదిగోండి, ఇది మన ఇండియానా? ఇండియా కింద ఇక్కడ శ్రీలంక ఉంటుందా? మనకు చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది, ఇండియా మ్యాప్ ఉంటే శ్రీలంక మ్యాప్ ఫ్రీ అని. అవునా? సో ఇండియాకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఒక ఆర్కిపెలగో అనేటటువంటిది ఉంటుంది. ఆర్కిపెలగో మీన్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దట్ ఈస్ వాట్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? మాలే. ఒక వెరీ వెరీ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ మాల్దీవ్స్. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ వైట్ శాండ్ బీచెస్. రైట్. అయితే చూడండి, సో మాల్దీవ్స్ ఒక చిన్న ఆర్కిపెలగో అయినప్పటికీ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ జాగ్రఫికల్ లొకేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్లో దాని యొక్క లొకేషన్ వల్ల ఇండియన్ ఓషన్ రీజియన్లో కమాండ్ తెచ్చుకోవడానికి పెద్ద ఒక భూతం అనేటటువంటిది ట్రై చేస్తుంది. అదేంటంటే చైనాకి ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ ఇండియన్ ఓషన్లో ఉండకూడదు, చైనా ఓవర్గా రేజ్ అవ్వకూడదు, ఇండియన్ ఓషన్లో హోల్డ్ అనేది పెంచుకోకూడదు అని చెప్పి కౌంటర్ బ్యాలెన్స్ చేయాలనుకుంటుంది ఇండియా. సో మరి మాల్దీవ్స్ అనేటటువంటిది ఇండియన్ ఓషన్లో ఒక స్ట్రాటజికల్ లొకేషన్లో ప్లేస్ అయి ఉండడం వల్ల ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ చైనా అండ్ దాంతోపాటు ఇండియా. చైనా అనేటటువంటిది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తుంది. ఎందుకు? మాల్దీవ్స్ మీద సాఫ్ట్ పవర్ అనేటటువంటి తెచ్చుకోవడానికి. హార్డ్ పవర్ అంటే ఏంటి, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి నిన్న క్లాస్లో చెప్పాను. హార్డ్ పవర్ అంటే ఏంటి? ద పవర్ ఎగ్జెక్టెడ్ త్రూ మిలిటరీ మనకి వెపన్స్ అండ్ దాంతోపాటు ఆర్టిలరీ, వీటిని ఉపయోగించి ఒక కంట్రీని తమ గుప్పెట్లో పెట్టుకునేది హార్డ్ పవర్ అవుతుంది. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ద పవర్ ఎగ్జెక్టెడ్ త్రూ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ కానీ, గుడ్ విల్ కానీ, సినిమా కానీ, కల్చరల్ రిలేషన్స్ కానీ, రిలీజియన్ కానీ, ఇవన్నీ ఏమవడం అనేటటువంటిది జరుగుతుంది, సాఫ్ట్ పవర్ అవడం అనేది జరుగుతుంది. ఇండియా మిగిలిన దేశాలతో చాలా కల్చరల్ టైస్ ఉండడం వల్ల ఇండియా తన యొక్క నైబర్స్ మీద సాఫ్ట్ పవర్ అనేటటువంటిది ఎగ్జెక్ట్ చేయగలదు. అర్థమైందండి. మాల్దీవ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ మధ్యలో మాల్దీవ్స్ అడ్మినిస్ట్రేషన్ మారిన తర్వాత మాల్దీవ్స్ ఇండియాకి దూరం అయ్యి చైనా వైపు వెళ్ళింది, కానీ తర్వాత మళ్ళీ ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్ బాగానే బలపడ్డాయి అనమాట. అర్థమైందా? సో మాల్దీవ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాల్దీవ్స్కి ఎప్పుడంటే అప్పుడు ఇండియా ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. అండ్ మాల్దీవ్స్కి ఇండియా నుంచి టూరిజం కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ద డిఫెన్స్ మినిస్టర్
రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో హీ హ్యాండెడ్ ఓవర్ ఏ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అండ్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ షిప్ టు మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్. మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం గిఫ్ట్గా ఇచ్చాం యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ కెపాసిటీ బిల్డింగ్ అసిస్టెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక్కరి హోల్డ్ పెరగకుండా అడ్డుకోవాలనుకుంటుంది. ఏ ఒక్కరి హోల్డ్, చైనా యొక్క హోల్డ్ పెరగకుండా అడ్డుకోవాలనుకుంటుంది ఇండియా. సో అందుకే తన ఫ్రెండ్లీ నేషన్స్, ఇండియన్ ఓషన్ రీజన్లో ఫ్రెండ్లీ నేషన్స్ అన్నింటికి సో ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇవ్వడం అనేది, ట్రైనింగ్ వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్కి ఇవన్నీ ఇస్తుంది. ఒకవేళ రేపు పొద్దున చైనా వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ అడ్డుకుంటారని చెప్పి, వాళ్ళందరూ సపోర్ట్గా ఉంటారని చెప్పి. మీన్ వైల్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆల్సో డొనేటెడ్ AN-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపెల్లర్స్ టు ద కమాండర్ ఆఫ్ ద శ్రీలంకన్ ఎయిర్ ఫోర్స్ అట్ కతునియకనా ఎయిర్ బేస్. శ్రీలంక కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్ నేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. సో అందుకే శ్రీలంకకు కూడా చూడండి మనం కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇన్ రీసెంట్ టైమ్స్ ఇండియా హ్యాస్ ర్యాంప్డ్ అప్ ఇట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ అట్ కెపాసిటీ బిల్డింగ్. సో కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ కోసం ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి సో ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం ఏమిస్తున్నాం, కంట్రీస్కి చాలా హెల్ప్ చేస్తున్నాం. వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఇచ్చాం అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో చాలా హెల్ప్ చేస్తున్నాం. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి చేసుకుంటున్నాం అండ్ దాంతోపాటు వాళ్ళకి చాలా అప్పులు కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు, టు ఎగ్జర్ట్ సాఫ్ట్ పవర్ టు కౌంటర్ బ్యాలెన్స్ చైనాస్ అగ్రెషన్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు. ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ కాల్డ్ ఫర్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ టు డీల్ విత్ కామన్ ఛాలెంజెస్ సచ్ as climate change, increased exploitation of maritime resources faced by Indian Ocean region. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, సో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ కామన్గా ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల, గ్లోబల్ వార్మింగ్, భూతాపం అనేది పెరుగుతూ ఉండడం వల్ల, పోల్స్ దగ్గర మంచు ఏదైతే ఉంటుందో అది కరిగి సముద్ర మట్టం ఏదైతే ఉందో మీన్ సీ లెవెల్ రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇట్ పోజ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఐలాండ్ నేషన్స్ ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అవి తన అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో అందుకే అందరూ కలిసికట్టుగా వీటి మీద పోరాటం అనేటటువంటిది చేయాలని చెప్పి సో డిఫెన్స్ మినిస్టర్ సో తన పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కాంటెక్స్ట్లో ఇండియా మాల్దీవ్స్ డిఫెన్స్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడదాం, వినండి. నౌ లెట్ us look at ఇండియా మాల్దీవ్స్ డిఫెన్స్ కోఆపరేషన్. 1988 నుంచే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయాల్లో ఇండియాకి మాల్దీవ్స్కి మంచి సత్సంబంధాలు అనేటటువంటివి మొదలయ్యాయమ్మ. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ఏ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ అకామిడేటింగ్ అప్రోచ్ ఇన్ మీటింగ్ మాల్దీవియన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అండ్ ఎక్విప్మెంట్. మాల్దీవ్స్కి సో డిఫెన్స్ ట్రైనింగ్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంది. వాళ్ళకి కావాల్సినప్పుడు ఎప్పుడు ఇండియా వాళ్ళతో పాటే ఉంది. A comprehensive action plan for defense was also signed in April 2016 to consolidate defense partnership. ఇండియా మాల్దీవ్స్ మధ్య డిఫెన్స్ పార్ట్నర్షిప్ కన్సాలిడేట్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం, ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెండు దేశాలు కలిసి సైన్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఇయర్ 2016 ఏప్రిల్. రైట్, నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను చాలాసార్లు. సో 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కానీ లేకపోతే లుకిస్ట్ పాలసీస్ కానీ ఇవన్నింటి మీద మనం హోల్డ్ సంపాదించగలిగాం. సో ఇవన్నింటి మనం స్ట్రెంథన్ చేసుకోవడం మొదలుపెట్టాం. చైనీస్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి అగ్రెసివ్గా మనం కౌంటర్ చేయగలిగాం. రైట్, అండ్ ఈవెన్ పాకిస్తాన్ అగ్రెషన్ కూడా మనం కంటిన్యూస్గా కౌంటర్ చేయగలిగాం. రైట్, and India also conducted many capacity building measures, capacity building operations as well. India provides largest number of training opportunities for Maldivian National Defence Force. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళలో ఉన్నటువంటి వీళ్ళెవరు సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. అండ్ దాంతోపాటు మీటింగ్ అరౌండ్ 70% ఆఫ్ ద డిఫెన్స్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళ డిఫెన్స్ ట్రైనింగ్ కావాల్సినటువంటివన్నీ మనం అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. ఇండియా హ్యాస్ ట్రైన్డ్ ఓవర్ 1400 MNDF మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో ఫర్ ద పాస్ట్ 10 years వాళ్ళందరినీ మనం ట్రైన్ చేయడం మొదలుపెట్టాం. MNDF ఆల్సో బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ వేరియస్ మిలిటరీ టు మిలిటరీ యాక్టివిటీస్ సచ్ యాజ్ జాయింట్ WG patrols అండ్ యాంటీ నార్కోటిక్ ఆపరేషన్స్, SAR అండ్ దాంతోపాటు సీ రైడర్ ప్రోగ్రామ్స్, HADR ఎక్సర్సైజెస్, అడ్వెంచర్ క్యాంప్స్, సెయిలింగ్ రెగట్టా. సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి, మ్యారిటైమ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెండు మిలిటరీస్ కలిపి జాయింట్గా కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియా హ్యాస్ ఆల్సో ఆఫర్డ్ టు డిప్యూట్ మొబైల్ ట్రైనింగ్ టీమ్స్ based on MNDF requirements and to train MNDF personnel for UN peacekeeping operation in CUNPK, Center for United Nations Peacekeeping. సో అక్కడ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో కూడా ట్రైనింగ్ ఇచ్చాం. మొబైల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇండియన్ డిఫెన్స్ కోఆపరేషన్ ఆల్సో ఎక్స్టెండ్స్ టు ది ఏరియా ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజ్. చెప్పాను కదా, జాయింట్ ఎక్సర్సైజ్ కలిపి చేస్తున్నాం. మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అండ్ గిఫ్టింగ్ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం మాల్దీవియన్ ఫోర్సెస్కి గిఫ్ట్గా ఇస్తున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే ఏకువెరిన్. దట్ సింప్లీ మీన్ ఫ్రెండ్స్ అని చెప్పి అర్థం.
సో ఇలాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మాల్దీవ్స్తో కలిపి కండక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. వీఆర్ యాక్చువల్లీ స్ట్రెంథనింగ్, సో వీఆర్ యాక్చువల్లీ కన్సాలిడేటింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ మాల్దీవ్స్, రైట్. నెక్స్ట్ చూడాలి. సో ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా యాన్యువల్ డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ అంటే ఒక చర్చలు ఏవైతే ఉంటాయో సో అవి డిఫెన్స్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య 2016లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. యాన్యువల్ జాయింట్ మిలిటరీ టు మిలిటరీ స్టాఫ్ టాక్స్ 2016లో మొదలవ్వడం అనేది జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ కూడా మనం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఐలాండ్ నేషన్ కాబట్టి సునామీ వచ్చినప్పుడు కానీ లేకపోతే అదర్ డిజాస్టర్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనం చాలాసార్లు మాల్దీవ్స్కి హెల్ప్ చేస్తాం. పొల్యూషన్ కంట్రోల్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, అదర్ ఎక్సర్సైజెస్లో మన ఇండియా చాలా హెల్ప్ చేసింది. ఇండియా ఈజ్ ఆల్సో అండర్టేకింగ్ కస్టమైజ్డ్ ట్రైనింగ్ ఫర్ MNDF, ఫైర్ అండ్ దాంతోపాటు రెస్క్యూ సర్వీస్ ఇన్ ఇండియా. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎప్పుడు మాల్దీవ్స్ నాకు సహాయం కావాలంటే అప్పుడు ఇండియా ఉండడం అనేటటువంటి జరిగింది. వై? బికాస్ దెర్ ఈస్ చైనీస్ ఫ్యాక్టర్ అండ్ దాంతోపాటు వీ ఆల్వేస్ సీ ఆర్ నైబర్హుడ్స్ ఫస్ట్, నైబర్హుడ్ కంట్రీస్ ఫస్ట్. వీ ఆల్వేస్ పుట్స్ ఆర్ నైబర్హుడ్ ఫస్ట్, రైట్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 231 more Indians evacuated from Sudan. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అండ్ GS పేపర్ 3 కూడా. నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ని GS పేపర్ 3 కాంటెక్స్లో మాట్లాడుతాను, ప్రిలిమ్స్ కాంటెక్స్లో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ సూడాన్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్ ఫర్ ద వైలెన్స్ ఇన్ సూడాన్. సో ఇది నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను ముందు కూడా చాలాసార్లు. బట్ ఐ విల్ ట్రై టు డూ ఎన్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో వాట్ హ్యాపెండ్ ఇన్ సూడాన్. సో ఏం జరుగుతుంది ఇవన్నీ గురించి నేను ఒక సెపరేట్గా ఒక ఆర్టికల్లో చెప్తాను, ఓకేనా. సో మీ అందరికీ తెలుసు సూడాన్లో ఒక అత్యవసర పరిస్థితులు అనేటటువంటివి మొదలైనవి. సూడాన్లో ఒక ఇబ్బందికర పరిస్థితులు అనేటటువంటివి అలుముకున్నాయి. సో సూడాన్ నుంచి మొత్తానికి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, సూడాన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సో ఇండియాకి మెల్లమెల్లగా తరలిస్తున్నారు. ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ పెట్టినటువంటి పేరేంటమ్మా, ఆపరేషన్ కావేరీ అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. రీసెంట్గా యుక్రెయినియన్ క్రైసిస్ ఉంది కదా, రష్యా యుక్రెయిన్ వార్ సమయంలో యుక్రెయిన్ నుంచి మన ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఒక మిషన్ స్టార్ట్ చేశారు, ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఆపరేషన్ నేమ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం, ఓకేనా. రైట్, ఆపరేషన్ కావేరీ ఇప్పుడు సూడాన్ నుంచి ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి, ఓకేనా. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేశారు కదా, వీళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టారు అని చెప్తున్నారు. ఎందుకు క్వారంటైన్లో పెట్టారు అంటే సో అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎల్లో ఫీవర్ అనేటటువంటి డిసీజ్ యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది తీసుకోలేదు. దిస్ ఎల్లో ఫీవర్ ఈజ్ యాక్చువల్లీ ఎండమిక్ టు ఆఫ్రికా, మెజారిటీ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. అక్కడ ఎక్కువగా బలంగా ప్రబలడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఇస్ అ మస్కిటో ట్రాన్స్మిటెడ్, ఇట్ ఈస్ ట్రాన్స్మిసిబుల్ త్రూ మస్కిటో అనమాట, అర్థమైందా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి మన వాళ్ళకి కూడా పాకితే ప్రమాదం కదా. సో అందుకే వీళ్ళందరికీ క్వారంటైన్లో పెట్టి వాళ్ళందరికీ చూసుకుంటున్నారు అనమాట, అర్థమైందా. సో ఈ కాంటెక్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఎల్లో ఫీవర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో లెట్ us look at some important facts about yellow fever. Yellow feverకి yellow fever అనే పేరు ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ జాండీస్కి దగ్గరగా ఉంటుందంట, విచ్ కాజెస్ ఎ ఎల్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ అండ్ ఐస్. ఎల్లో ఫీవర్ వస్తే ఏమవుతుంది, స్కిన్ పాలిపోతుంది అండ్ ఐస్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఎల్లో కలర్లో మారుతాయి. ఇట్ ఈస్ ఎండమిక్ ఇన్ 47 కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, సెంట్రల్ సౌత్ అమెరికా, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది, ఆఫ్రికా అండ్ సెంట్రల్ సౌత్ అమెరికా కాంటినెంట్లో కూడా ఎక్కువగా ఎల్లో ఫీవర్ అనేటటువంటిది బలంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్తుంది. అబౌట్ 90% ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ అక్కర్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. సో దిస్ ఈజ్ వాట్ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్. ఈ రీజియన్లోనే ఎక్కువగా 90% కేసెస్ అనేటటువంటి ఉన్నాయని చెప్తున్నారు. మరి డిసీజ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ ఏవైతే ఉంటాయో అవి కుట్టడం వల్ల ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. విత్ ద మోస్ట్ కామన్ వెక్టర్ డిసీజ్ ఇది చేసేటటువంటి అంటే క్యారీ చేసేటటువంటి మస్కిటో స్పీసీస్ ఏంటి, ఏడెస్ స్పీసీస్ అనమాట. ఇదే మనకి జికా వైరస్ అండ్ చికెన్ గన్యా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ని కలగజేస్తుంది అనమాట. సో అది మనకి ఎల్లో ఫీవర్ని కూడా కలగజేస్తుంది.
ద హెమోగోగస్ మస్కిటో ఆల్సో స్ప్రెడ్స్ దిస్ వైరస్. ఈ స్పీసీస్ మస్కిటో కూడా ఈ పర్టికులర్ ఎల్లో వైరస్ని స్ప్రెడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ద ఫీవర్ కెనాట్ బి స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ కాంటాక్ట్. జస్ట్ ఒక వ్యక్తి ఒక ఎల్లో ఫీవర్ వచ్చినటువంటి వ్యక్తిని తాకడం ద్వారా మనకి ఎల్లో ఫీవర్ వస్తుందా సార్ అంటే రాదమ్మ. ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత 3 to 6 days. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి? ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఎన్ డిసీజ్ టు డెవలప్ ఆఫ్టర్ ఎ పర్సన్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం. సో ఈ పర్టికులర్ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో అది బాడీలో ప్రవేశించిన ఎన్నాళ్ళకి డిసీజ్ అనేది వస్తుందంటే సిమ్టమ్స్ బయటపడుతున్నాయి. దట్ ఈస్ వాట్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయంటే ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 6 days అన్నాం. అంటే మనకి ఆ ఇన్సెక్ట్ కుట్టినటువంటి ఆ మస్కిటో కుట్టినటువంటి 3 నుంచి 6 రోజుల తర్వాత మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఫీవర్ వస్తుంది, మజిల్ పెయిన్, వామిటింగ్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ లేటర్ ఫేజెస్లో ఇనిషియల్ ఫేజెస్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ జబ్బు ముదిరితే ఏమవుతుంది, కిడ్నీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయొచ్చా అంటే దిస్ ఇస్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్ విత్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఒకసారి వచ్చిన తర్వాత స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో సిమ్టమ్స్ తగినట్టుగా డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. ఫీవర్ వస్తే ఫీవర్ టాబ్లెట్ ఇవ్వడం, మజిల్ పెయిన్స్ వస్తే దానికి సంబంధించిన టాబ్లెట్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం చేస్తారు. సో మరి ప్రివెంట్ చేయొచ్చా అంటే ప్రివెంట్ చేయొచ్చు. దానికి ఒక వ్యాక్సినేషన్ ఉంది, దాన్ని 7D వ్యాక్సిన్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎల్లో ఫీవర్. I hope it is clear till now. This is all about this particular article. సో అందరికీ ఈ ఆర్టికల్ కూడా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినాలమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. కర్ణాటక ర్యాంక్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. సో ప్రిలిమ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మరి న్యూస్లోకి ఏమొచ్చింది, ఈ ఆర్టికల్ చెప్తున్నటువంటి విశేషాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కలిపి చేసినటువంటి ఒక సర్వే, ద నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే NMIS 2021-22 సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్గా ఏది నిలబడింది అంటే కర్ణాటక నిలబడడం అనేటటువంటిది జరిగింది. కర్ణాటక తర్వాత ఏమున్నాయి, దాద్రా అండ్ నగర్ హవేలీ ఉంది, అండ్ డామన్ అండ్ డయ్యూ ఉంది, తర్వాత తెలంగాణ, తర్వాత తమిళనాడు ఉండడం అనేటటువంటి జరిగింది. ది సర్వే ఎవాల్యుయేటెడ్ ద ఇన్నోవేషన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ అండ్ ద డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అమాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి వెనక సృజనాత్మకత కానీ అవి ఎలాంటి ఇన్నోవేషన్ స్టైల్ అనేటటువంటి ఎంత ఇన్నోవేషన్ డిగ్రీ ఎంత చూపిస్తున్నాయి అనేటటువంటి విషయంగా ఇది సర్వే చేయడం అనేటటువంటి జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సర్వే సో ఆ రకమైనటువంటి రీసెర్చ్ చేశారనమాట. ఈ సర్వేలో తెలంగాణ విత్ 46.18%, కర్ణాటక 39.1%, తమిళనాడు హ్యాడ్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఫార్మ్స్. ఇన్నోవేటివ్ ఫార్మ్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి, తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో, తర్వాత తమిళనాడులో. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఎక్కువ తెలంగాణలో ఉన్నప్పటికీ మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ ఇదనేటటువంటిది ఎవరికి వచ్చింది, కర్ణాటకకు రావడం అనేది వచ్చింది. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ ఎక్కువ కాబట్టి. వెరాజ్ ఒడిషా, బీహార్ అండ్ జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో దే రిపోర్టెడ్ ద లోయెస్ట్ షేర్ ఆఫ్ సచ్ ఫార్మ్స్. సో ఇన్నోవేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇన్నోవేటివ్ ఫార్మ్స్ తక్కువ ఎక్కడ ఉన్నాయి, ఒడిషాలోను, బీహార్లోను, జార్ఖండ్లో ఉన్నాయి. ద సర్వే ఆల్సో నోట్స్ దట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ బ్యారియర్స్ టు ఇన్నోవేషన్ were the lack of internal funds, high innovation costs and lack of financing from external sources. So ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ ఫార్మ్స్కి బ్యారియర్స్గా అబ్స్టకల్స్గా ఏముండడం అనేటటువంటి జరిగిందంట. ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ ఫార్మ్స్, ఆ కంపెనీస్ ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవడం, హై ఇన్నోవేషన్ కాస్ట్, ఇన్నోవేషన్కి ఎక్కువ ఖర్చు అవ్వడం, పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి రావడం, ల్యాక్ ఆఫ్ ఫినాన్సింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి కానీ, లేకపోతే సపోజ్ ఈక్విటీ మార్కెట్ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, దాని కారణంగా ఇన్నోవేషన్కి ఒక ఇబ్బంది అనేది అబ్స్టకల్స్ అనేటటువంటి ఇలాంటి అబ్స్టకల్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. గుజరాత్ అండ్ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ దయూ రిపోర్టెడ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ బ్యారియర్స్ టు ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ అండ్ ఇన్నోవేటివ్ ఫార్మ్స్కి బ్యారియర్స్ ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఎక్కువగా కనిపిస్తున్నాయంట అని చెప్పి చెప్తున్నారు. దో డామన్ అండ్ డయ్యూలో అండ్ దాద్రా నగర్ హవేలీలో బ్యారియర్స్ ఉన్నప్పటికీ బట్ దే వర్ రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్స్ ఆఫ్టర్ కర్ణాటక తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉన్నాయి మీరు గమనిస్తే. ఓకేనా? సో ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జస్ట్ ప్రిలిమ్స్. సో అందుకే టూకీగా టక్కున చెప్పేసాం. రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అందరికీ అన్ని ఆర్టికల్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు
resolve those issues, or I will try to clear those doubts. Okay, right. Thank you so much, Amma. Bye now.